ఆ ఊరేగింపులో జీపు మీద వెళ్ళడం, అలాగే వేదికను పంచుకోవడం అనేది యావత్ రాష్ట్రమే కాదు, ఏదైతే ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేశారో వాళ్ళందరికీ కూడా మనస్తాపం కలిగించండి. ఎలాగంటే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి అసెంబ్లీలో ఒక 10-15 మంది చెత్తగాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడిన వాళ్ళలో జోగి రమేష్ ఒకడు. చంద్రబాబు నాయుడు గారి గుండెల మీద కొట్టినటువంటి వ్యక్తి జోగి రమేష్. కానీ అలాంటి జోగి రమేష్తో వేదికను పంచుకోవడం అనేది, అలాగే ఊరేగింపులో పంచుకోవడం అనేది మా నాయకులు యావత్ చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళని, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే వ్యక్తులు కూడా చంద్రబాబు గారికి పార్టీతో సంబంధం లేకుండా చాలామంది దేశవ్యాప్తంగా ఆయన అభిమానిస్తారు. వాళ్ళందరినీ కూడా గుండెల మీద తన్నినట్టు అయింది. అయితే వాళ్ళని నేనేం వ్యక్తిగతంగా విమర్శించను. ఆ పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తులే. వాళ్ళని నేను వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడం కానీ, లేదా వాళ్ళ ఇదిని ఇచ్చేయడం కానీ, జోగి రమేష్తో వేదిక పంచుకోవడం అనేది ముమ్మాటికి తప్పే. దాన్ని ఇక నేను కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా. ఆ చెప్పే అధికారం నాకు ఉంది, చెప్పే రైట్ ఉంది నాకు. ఉదాహరణకి నేను సోషల్ మీడియా చూడను. సోషల్ మీడియా నాకు తెలియదు, నాకు వాట్సాప్ ఉండదు నా ఫోన్కి. ఆ రోజు జోగి రమేష్ ఇంటి మీద దాడి వచ్చేటప్పుడు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి రవి అనే ఒక రిపోర్టర్కి ఫోన్ చేశా ప్రెస్ మీట్ గురించి. ఆయన అప్పుడు టీడీ జనార్దన్ గారు ఇద్దరు పార్టీ ఆఫీసులో ఉండి జనార్దన్ గారికి ఇచ్చారు, ఇలా దాడికి వస్తున్నారని. అంటే జనార్దన్ గారు ఫోన్ తీసుకొని చెప్పాడు, ఎంకన్నా తొందరగా వెళ్ళు అక్కడికి అంటే, నేను వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి, ఎందుకంటే ఇదంతా వివరించాలి, ఇప్పుడు వేదిక పంచుకున్న వ్యక్తులకి ఇవన్నీ తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. నేను వెళ్ళేసరికి గద్దె రామ్మోహన్ గారును ఏలూరు సాంబశివరావు గారు ఈరోజు శాసనసభ్యులు, ఆ రోజు కూడా శాసనసభ్యులు వాళ్ళిద్దరు, వాళ్ళు నేను వెళ్ళేసరికే ఉన్నారు. ఇంకా జోగి రమేష్ అక్కడికి రాలా. మేము కూర్చొని మాట్లాడుకునే లోపు ఈలోపు ఇక్కడ ప్రెస్ వాళ్ళు వీళ్ళు చెప్పారు మాకు వస్తున్నారు అని. అక్కడ ఇక అందరూ మేము ఎలక్ట్ అయ్యాం. ఆ రోజు కానీ మేము లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్ని మాత్రం కంపల్సరీ తాకేవాడు. అందులో ఎటువంటి ఇది లేదు. మేము వెళ్ళి ఆ దాడిని ఇది చేయడమే కాకుండా, ఆ దాడికి